నమస్తే, నా పేరు స్వప్న. క్లిక్ టీవీ న్యూస్కి స్వాగతం. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా చిన్నారులకు వినికిడి పరీక్షలు చేయించడం ఎంతో ముఖ్యమని మెడికవర్ హాస్పిటల్ ఈఎన్టీ నిపుణులు డాక్టర్ టీవీవి వినయ్ కుమార్ తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా విశాఖ మెడికల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిన్నారుల్లో వినికిడి లోపాన్ని ఆలస్యంగా గుర్తిస్తే పిల్లల మాటల అభివృద్ధి, చదువు మరియు సామాజిక నైపుణ్యాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. పిలిచినప్పుడు స్పందించకపోవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించాలని సూచించారు. నవజాత శిశువులకు చేసే ఓఏఈ, బీఈఆర్ఏ పరీక్షలు సులభమైనవి, నొప్పిలేనివని తెలిపారు. సమయానికి సమస్యను గుర్తిస్తే హియరింగ్ ఎయిడ్స్, కాక్లియర్ ఇంప్లాంట్స్, స్పీచ్ థెరపీ ద్వారా పిల్లల భవిష్యత్తును మెరుగుపరచవచ్చని వైద్యులు పేర్కొన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తుమ్మడి వీర వెంకట వినయ్ కుమార్. నేను మెడికవర్ హాస్పిటల్స్ ఎంబీపీ వైజాగ్లో ఈఎన్టీ కన్సల్టెంట్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మార్చి 3 ప్రపంచ వినికిడి దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే మార్చి 3 నుంచి ప్రపంచ వినికిడి వారోత్సవాలని మార్చి 3 నుంచి మార్చి 9 వరకు మనం జరుపుకుంటున్నాం. ప్రపంచ వినికిడి దినోత్సవం అని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రతి సంవత్సరం ఒక థీమ్ చెప్తుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే కమ్యూనిటీ టు క్లాస్ రూమ్స్. అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనిటీ టు క్లాస్ రూమ్స్ అనగా ఏంటంటే, క్లాస్ రూమ్ స్టేజ్లోనే అంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో బాలల వయసులోనే ఈ వినికిడి లోపాన్ని అరికట్టడమే WHO ముఖ్య ఉద్దేశం. దాని కాన్సెప్టే అంటే క్లాస్ రూమ్ దశలోనే మనం వినికిడి లోపాన్ని నివారించగలిగితే మన కమ్యూనిటీ వరకు అది తీసుకురావక్కర్లేదు. సో ఈ ఒక జనరేషన్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ వినికిడిని నివారించడం ముఖ్య ఉద్దేశం. దీనికి మన వినికిడి చిన్నపిల్లలు ఎక్కువ వినికిడి లోపం అనేది మనం చిన్నప్పుడే మనం గుర్తించవచ్చు. దానికి వినికిడి పరీక్షలు ఉంటాయి. ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ అని ఉంటుంది. ఆ ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ ద్వారా చేసి మనం ఆ వినికిడి లోపాన్ని ఎంతో దాని ద్వారా టెస్ట్ ద్వారా చేయొచ్చు. అండ్ ఇంకోటి, తల్లిదండ్రులు పిల్లలు వెంటనే నాకు సరిగ్గా వినపట్లేదు, లేకపోతే తల్లిదండ్రులు పిలిచినప్పుడు అది నాకు సరిగ్గా వాళ్ళు పిలిచినప్పుడు వెంటనే పలకలేదు అనుకుంటే వెంటనే తల్లిదండ్రులు చెవినిప్పి అన్నా, లేకపోతే చెవిలో ఇంకేమైనా చెవి దిబ్బడైపోయింది అన్నప్పుడు వెంటనే ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు మేము ఈఎన్టీ డాక్టర్స్ ఏం చేస్తామంటే ఇయర్ ఎండోస్కోపీ అంటాం, ఆటో ఎండోస్కోపీ. ఆ ఎండోస్కోపీ విధానం ద్వారా చెవిలో స్కోప్ పెట్టి చెవిలో కర్ణబేర్ ఎలాగుంది, కర్ణబేర్ లోపల ఏమైనా చీమ్ పట్టిందా, లేకపోతే గులుము ఏమైనా దెమ్మ కట్టేసింది, ఇవన్నీ చూసి దాని తర్వాత తద్వారా ఆ గులుము ఏమంటే క్లీన్ చేయడం, చెవిలో ఫ్లూయిడ్ లాంటిది ఏమైనా ఉంటే అది ఎండోస్కోపీ విధానంతో అది క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తాం. దీని ద్వారా అండ్ ఈ వినికిడి పరీక్షలు అనేది పిల్లల్లో యాన్యువల్ ఐ చెకప్ లాగే ఇయర్ స్క్రీనింగ్ కూడా చేయించాలండి. ఎందుకంటే చెవికి మెదడుకి ఒక నరం ఉంటుంది, వినికిడి నరం. ఆ నరం వీక్ అయినా సరే వినికిడి లోపం శాశ్వతంగా వస్తుంది. ఎందుకంటే ఒకసారి నరం వీక్ అయితే ఆ వినికిడి లోపం అనేది శాశ్వతంగా ఉంటుంది, దానికి ఎటువంటి మందులు ఉండవు. సో వెంటనే దానికి ఏం చేయాలంటే ఆ వినికిడి లోపం ఏ స్టేజ్లో ఉందో మన వినికిడి నరం పీటీ అనేది వినికిడి నరం చేసి, అంటే చిన్నపిల్లల్లో చంటి పిల్లల్లో కూడా వినికిడి లోపం అనేది ఫస్ట్ పుట్టిన 6 నెలల లోపు మనం గ్రహించవచ్చు. పిల్లలు శబ్దాలు చేసినప్పుడు ఏమి తల అటు ఇటు తిప్పకపోయినా, రెస్పాన్స్ ఇవ్వకపోయినా పిల్లల్లో వినబట్టలేదని అర్థం. ఆ పిల్లల్లో అప్పుడు బెరా అనే ఒక టెస్ట్ ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అని. ఆ టెస్ట్ చేసి వాళ్ళకి పుట్టు చెవుడు ఉందో లేదో మన ఆ టెస్ట్ ద్వారా మనం నివారించవచ్చు. సో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ ద్వారా మేము మా మెడికవర్ హాస్పిటల్స్లో వినికిడి పరీక్షల్ని అండ్ మరియు ఈ ఎండోస్కోపీ పరీక్షలను కూడా మేము చేస్తున్నాం. ఎండోస్కోపీ పరీక్ష, ఇయర్ ఎండోస్కోపీ అనేది మా మెడికవర్ హాస్పిటల్లో మేము ఉచితంగా చేస్తున్నామండి. అండ్ వినికిడి పరీక్ష కూడా మేము 50% రాయితీతో చేస్తున్నాం మా మెడికవర్ హాస్పిటల్స్లో.